మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఉన్నారు. చూస్తున్న ఎండీ వ్యవస్థ ఈరోజు 80% ప్రజలను ఆకట్టుకున్నటువంటి ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎన్నో కారణాలు చెప్తున్నారు. ఆ కారణాల్లో వాస్తవాలు ఏమని అనుకుంటున్నారు? ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమని భావిస్తున్నారు? పేద ప్రజలకి సహాయం చేసే దిశగా చేసే కార్యక్రమమే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు. ఆ వ్యవస్థలో లైన్లో నిలబడి అనేకసార్లు తిరిగి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆ రోజు ఆ వ్యవస్థలో ఉంటే దాన్ని రూపుమాపేదానికే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ వద్దకే వెహికల్తో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళకి అందించే కార్యక్రమం అప్పుడు ఆ రోజు మేము చేయడం జరిగింది. దానిలో ప్రజలు కూడా చాలా సంతోషించేవాళ్ళు. ఇబ్బంది లేకుండా మనకి ఇచ్చినటువంటి సరుకులన్నీ నాణ్యతగా మాకు అప్పచెప్పడం జరుగుతుందని. ఇందులో ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా ఇబ్బందులు లేకుండా జరిగాయి. దానికి భిన్నంగా ఈరోజు మరి ఆ వ్యవస్థను రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గౌరవం దక్కిపోయింది. ఆ గౌరవాన్ని బలహీనపరచడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఈవేళ దాన్ని రద్దు చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి వెహికల్స్ లేకుండా చేసి మరి స్వయంగా బియ్యం వాళ్ళకి రండి క్యూలో నిలబడి వాళ్ళు ఇచ్చింది తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న కార్యక్రమం చూస్తే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ రాకపోయినా లేకపోతే ఇంకో ప్లేస్ ఇంకో దగ్గర రమ్మన్నా మళ్ళీ బలోమని నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా కూడా చాలా కష్టమైనటువంటిది. పేదల తాలూకా వీక్నెస్, లేమి అన్నటువంటి వీక్నెస్ని ఎన్కాష్ చేసుకొని పార్టీ పట్ల ఆకర్షిత చేయాలన్నటువంటి లక్ష్యమే తప్ప రాజకీయ దురుద్దేశ ప్రయోజనాలు ఆశించి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. ఏదేమైనా ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సంవత్సర పాలనలో కక్ష కార్పణ్యాలు, దౌర్జన్యాలు, హింసాకాండలు ఇవే చూస్తున్నాం తప్ప చిన్న చిరుద్యోగుల మీద కఠినమైనటువంటి ఉద్యోగులు తొలగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది ప్రభుత్వం ఉంది కనుక ఈవేళ వాళ్ళకి చెల్లుతుంది. ఇదంతా మరొక 4 సంవత్సరాల సమస్యపోయే కార్యక్రమం.